పెళ్ళం హిట్లరేనయ్య మొగుడు బట్లరేనయ్య. ఏంటి మామా ఎందుకు ఎడుతున్నా? ఆరోగ్యం ఏడు చేయమంటావే? నిన్న మొన్నటి దాకా పట్టాలమ్మ చెట్టా పట్టాలు వేసుకుని చెంగు ఎగిరిన మన చెక్కడు దొరకడానికి పెళ్ళైపోయింది. ఇయాటితో వాళ్ళ స్వతంత్రం ఆనందం మొత్తం పోయింది. వాళ్ళ బతుకు నా బతుకులాగా అయిపోయింది. నీకేమైందంట? పూటకి 3 సార్లు పెడతానగా. పట్టాలకు అడ్డంగా పడుకోబెడితే రైలడిపోతుంది కానీ నీకేం కాదు. అట్టా పెంచాను అలాగా. నువ్వెంత పెట్టినా పెళ్ళాం పక్కన మొగుడు బతుకు పెనం మీద అట్టుదట్టిదే చూడటానికి బాగానే ఉంటది. సొరసొరలు ఆడిపోద్ది. టేక్ ఆల్ ఇట్ రైట్. పెళ్ళైనాకే శ్రీరాముడు అడవులకు పోయాడు. పెళ్ళైనాకే కృష్ణుడు పెళ్ళం కాలట్టుకున్నాడు. పెళ్ళైనాకే వెనకటేశ్వర స్వామి వైకుంఠం అది తిరుపతిలో సెటిల్ అయిపోయాడు. అందుకనే పెళ్లి ఇంకెప్పుడు చేసుకోకూడదు మళ్ళీ. అదేమిటి ఆడపిల్లకి పెళ్లి చేసిన తల్లిలో అలా కన్నీళ్లు పెట్టుకుంటావు? 2 కోడళ్ళకు నువ్వు అత్తగారు కూడా అయ్యావు. ఆనందించు. పిల్లలకి పెళ్లిళ్ళు జరిగినందుకు సంతోషమే, కానీ ఆడపిల్లల్ని పంపినట్టు వాళ్ళని అత్తారింటికి పంపిస్తున్నాను చూడండి, అందుకే బాధగా ఉంది. ఈ క్వార్టర్స్ ఇంకొంచెం పెద్దదై ఉంటే వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళుగా. నువ్వన్నది నిజమే, కానీ మన ఇద్దరికి ఎంతో విశాలంగా కనిపించే క్వార్టరు ఇంతలోనే తీరుకైపోతుందని నేను అనుకోలేదు. ఏమండి, మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టేసరికైనా సొంతగా మనం ఇల్లు కట్టుకుందామండి. సొంతిల్లు కట్టుకునే స్తోమత లేకపోవడమే నా సిన్సియారిటీకి నిదర్శనం. అయినా నీ మాట ఎందుకు కాదనాలి? అలాగే తప్పకుండా, కానీ నెరవేరదు. చూసావరా బాబాయి చిన్నమ్మాయి ఎంత బాధపడిపోతున్నారు. వాళ్ళకి పిల్లలు లేక మనల్ని సొంత పిల్లల్లో చూసుకున్నారు. సో మనకి పిల్లలు పుట్టేలోగా వాళ్ళకు మంచి కాటేజ్ కట్టివ్వాలరా. నీ మొహం, నీ వల్ల ఏమవుతుందిరా? కాటేజ్ కట్టించే బాధ్యత నాది. అమెరికన్ స్టైల్లో మంచి కాటేజ్ కట్టి జాపనీస్ విండోస్ పెట్టి నేను ప్రెజెంట్ చేస్తాను. కానీ నువ్వు కూడా అదే స్టైల్లో పిల్లల్ని కని బాబాయ్కి ఇవ్వాలి. ఏ నువ్వు పిల్లలు కనవా? నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయిరా. నేను అనుకున్నది సాధించే వరకు పిల్లల్ని కనకూడదని నా ఐడియా. సో ఆ కాటేజ్ కట్టించే బాధ్యత నాది, పిల్లల్ని కనే బాధ్యత నీది. నాది కాదు, నా పెళ్ళంది. ఓకే, నీ పెళ్ళంది. నీకు జాబ్ వచ్చిన తర్వాతే మనకి ఫస్ట్ లైఫ్. మిస్టర్ చైతన్య సార్, మా కంపెనీ డెవలప్మెంట్ స్కీమ్ కి మేము ఇచ్చిన అనౌన్స్మెంట్ చూసి మీరు ఇచ్చిన సజెషన్స్ ప్లాన్స్ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి బాగా నచ్చినాయి. చిత్రం ఏంటంటే జస్ట్ 3 years ago మా కంపెనీలో జాబ్ కోసం మీరు అప్లై చేశారు. అందుకని మేము తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఆ డెవలప్మెంట్ సెక్షన్ కి మిమ్మల్ని మేనేజర్ గా అపాయింట్ చేయదలిచాం. చూడండి, డిగ్రీ చేతికొచ్చి ఏం చేయాలో తోచనప్పుడు మీ జాబ్ కోసం అప్లై చేసింది నిజమే. ఇప్పుడు కొద్దో గొప్ప ఆధారం దొరికింది. సో మీ జాబ్తో నాకు పని లేదు. మిస్టర్ చైతన్య, నువ్వు తెలివైన కుర్రాడు అని తెలిసి పిలిచి ఉద్యోగం ఇస్తానంటే నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు. నీకు తెలుసుగా ఎందరో మేధావులు ఉద్యోగాలు లేక రోడ్డు మీద తిరుగుతున్నారు. కాళ్ళ దగ్గరికి వచ్చిన ఉద్యోగాన్ని కాదనటం అవివేకం. సరే, ఒక పని చేయండి. నా వల్ల మీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంటున్నారు కాబట్టి నా కృషికి జీతం వద్దు, పార్ట్నర్షిప్ ఇవ్వండి. పార్ట్నర్షిప్ ఏం వేళకోళంగా ఉందా? మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు. నాకు పార్ట్నర్షిప్ ఇవ్వడానికి మీరు ఎప్పుడు కబురు పంపినా నా సర్వీస్ ని మీకు అందజేయడానికి నేను రెడీ. బాయ్. మనస వాచ కర్మణ దేవుడి మీద విశ్వాసం ఉంచి బైబిల్ ఖురాన్ భగవద్గీతపై ప్రమాణం చేసి. ఈ ఇంటర్వ్యూ సదుద్దేశంతో చేసేదే కానీ దురుద్దేశంతో చేసేది కాదు. సార్, సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణ చేసినట్టు ఉద్యోగం చుట్టూ ఇది నా 147వ ప్రదక్షిణ సార్. ఐ మీన్ ఇంటర్వ్యూ సార్. అంతా ఫస్ట్ నైట్ ప్రాబ్లం సార్. ఫస్ట్ నైట్? అదే ఫస్ట్ ఫుడ్ ప్రాబ్లం సార్. వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్? ఎంఏ ఎకనామిక్స్, గోల్డ్ మెడల్ కూడా ఉంది. చూడండి, మీరు వచ్చేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి, ఆఫీస్లో ఎన్ని డోర్స్ ఉన్నాయి, ఎప్పుడు చీకటి పడుతుంది, ఎప్పుడు తెల్లారుతుంది, ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి, ఇలాంటి సిల్లి క్వశ్చన్ నేను అడగనండి. ఎందుకంటే మా ఆఫీస్ అంత డీసెంట్. సో యు ఆర్ క్వాలిఫైడ్. కంగారు పడుతుంది, కూర్చోండి కూర్చోండి. యు ఆర్ అపాయింటెడ్ అనే ముందు ఒక చిన్న ఫార్మాలిటీ ఉంది, చెప్పండి. ఇది చాలా గుడ్ విల్ ఉన్న కంపెనీ. దీని టర్నోవర్ 25 లక్షలు. దీన్ని ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ ఎక్కడానికి చాలా మంది పోటీ పడుతూ ఉంటారు. అవి ఎక్కినందుకు గుడ్ విల్ డిపాజిట్ 20,000 కట్టాలి. ఈ ఆఫీస్ లో ఫర్నిచర్ అంతా ఇంపోర్టెడ్. ఒక పేపర్ వెయిట్ జారి పడితే 1000 రూపాయలు ఉంటుంది. అందుకని ఫర్నిచర్ డిపాజిట్ 10,000, స్ట్రైక్ అవార్డింగ్ డిపాజిట్ 20,000, సెక్యూరిటీ డిపాజిట్ 40,000, మొత్తం అంతా కలిపి 1,00,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 1,00,000 రూపాయలు నా దగ్గర ఉంటే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? వడ్డీ వ్యాపారం పెట్టుకుని మీలాగా బ్రహ్మాండంగా బ్రతుకుతాను. ఒక్క విషయం చెప్తాను వినండి. తోక ఆడించిన, గిట్టతో గీకిన, ఓండ్ర పెట్టిన గాడిదని గాడిదని తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఇంతసేపు మీరు చేసిన ఇంటర్వ్యూలో నేను గాడిదని తెలుసుకున్నావా? థ్యాంక్స్.
ఆ విషయం నేను చెప్పకుండా మీరే తెలుసుకున్నాను. నేను వస్తానమ్మా. వెళ్ళుగానిలేగా పోలమా, ఏమిటి రోజు మా వాళ్ళ కూరలు ఇస్తున్నావా? ముందాళ్ళ ఇంటికి వెళ్ళి కాయగూరలు ఇచ్చాకే నేను బయట వ్యాపారం చేసుకుంటాను. ఎలా ఉన్నారే? బాగున్నారమ్మా. చైతన్య బాబు గారు దోసకాయ పచ్చడి చేయమంటే పుష్పమ్మ గారికి బీరకాయ పచ్చడి తినాలనున్నా దోసకాయ పచ్చడి చేస్తారు. కానీ రామారావు బాబు గారి ఇంట్లో ఆయన వంకాయ కూర వండమంటే కుదరదు, నేను ములక్కాడ కూర వండుతాను అంటారు రామమ్మ గారు. సర్లేవే, మా కోడళ్ళు ఏమైనా చింతకాయలు మామిడికాయలు అడుగుతున్నారా? పూలు పాలకి ఎట్టలేనట్టుందమ్మా, అవి ఏమీ అడగట్లేదు. నీ మొహం, అడిగే టైం వస్తే వాళ్లే అడుగుతారులే. ఓ అదా, ఎందుకే అంతగా ఊగిపోతావు? కళ్ళు తిరుగుతాయి. దానికోసం ఓ మామిడి చెట్టు చింత చెట్టు రెడీ చేశాను అమ్మగారు. చైతన్య బాబు గారు ప్రెస్ కొట్టున్నారంట. అమ్మో, ఇలా కాదు, ముందుగా చీటీలు వేస్తాను, అందులో ఎవరికి స్త్రీ వస్తే వారే టీ తాగాలి. పరమేశ్వర లేదు. అయ్యా, ఇందులో లేదేటి? లేదు. ఐ గాట్ ఇట్. స్త్రీ నాదే, టీ నాదే. చూడండి, శకునికి వాడి సోదరులందరూ మెతుకున త్యాగం చేసి వాడిని బతికించినట్టుగానే మీరందరూ మీ ఆహారాన్ని త్యాగం చేసి రోజుకో సింగిల్ టీ అయినా నాకు ఇప్పించకపోతే నేనుండను, ఈ ప్రెస్ ఉండదు, దీన్ని అమ్మేవాడు ఉండడు, కొనడానికి వచ్చేవాడిని బుట్టలో వేసేవాడు ఉండడు, అప్పుడు మీకు ఉద్యోగాలు ఉండవు, అందరూ రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. సో హిట్లర్. సార్, ఇప్పుడెందుకు సార్ హిట్లర్ యాక్టింగ్? ఎవరైనా వచ్చినప్పుడు కదా. తాగేదేమో సింగిల్ టీను, చేసేదేమో డబుల్ యాక్టింగ్. అదేం కర్మ, మన ప్రెస్ లో పెద్ద కర్మ కార్డులు ప్రింట్ చేయించడానికి కూడా ఎవరు రావడం లేదు సార్. వస్తున్నారు, కానీ నీ మొహం చూసి వెనక్కి పోతున్నారు. ఏమయ్యా కవి, అసలు నువ్వేమీ ఆలోచించవా? కోలాటంకరంలో ఇన్ని పెన్నులు పెట్టుకున్నావే తప్ప ఇంకిది నుంచి ఒక్క అక్షరం ఎన్నడైనా రాసావా? ఎందుకు? పెన్నులు చూస్తే గన్నుల్లా ఉన్నాయి. చేతగానుడి చేతిలో పెన్నున్నా ఎస్టే, గన్నున్నా ఎస్టే. తప్పు, దొందార్థం ధరిస్తోంది. నీలాంటి వాడి మొహానికి కోడిగుడ్డు కూడా గాడిద గుడ్లా కనిపిస్తుంది. అది నీ కర్మ. తప్పు చేసే వాళ్ళకి తప్పుడు అర్థాలు వస్తాయి. సార్ సార్, నేను ఒక రసం చేశాను సార్. వినిపించుకో. పాఠక మహాశైలారా, మా ప్రెస్ చాలా కిట్ట పరిస్థితిలో ఉంది. సార్, నేను లేనండి. ఎక్స్క్యూజ్ మీ సార్, భవానీ శంకర్, రామ్ లోహియా, తిలక్ హిట్లర్ ఎవరండి? మేమే, మీ బాకీ త్వరలో తీరుస్తాం. నేను అప్పేమీ ఇవ్వలేదండి. అయితే చెప్పండి, శుభలేఖలా, పెద్ద కర్మ కార్డులా? అదేం కాదు, ఈ ప్రెస్ అమ్ముతారని పేపర్లో వేశారుగా, దాని గురించి. కొనే ముందు మీకు మాట, మా ప్రెస్ లో అనేక గ్రంథాలు, చతుర్వేదాలు, పంచలోహాలు, షట్చక్రవర్తుల కథలు, సప్తమహర్షుల గాథలు, అష్టాదశ పురాణాలు, ఇవన్నీ ప్రింట్ అయి అతి పవిత్రతతో చివరికి ఈ స్థితికి వచ్చింది. వేరే ప్రఖ్యాత రచయిత గండభైరండం గారు గుళ్ళో లింగం అనే నవల గురించి ఆలోచిస్తున్నారు, ఇంకా కాగితం మీద పెట్టలేదు. ఈవిడ ప్రఖ్యాత రచయిత్రి దెబ్బల సుబ్బమ్మ గారు. సరే, నేను చెప్పేది సావధానంగా వినండి. మీకుంటే చిన్న చిన్న లోపాల వల్ల ఈనాటి పాఠకులకు తగినట్టుగా రచనలు అందించలేకపోయారు. ఈ ప్రెస్ లో నాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి. ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకోవాలో, ఏది ఏ విధంగా చేయాలో డిసైడ్ చేసి క్షణాల మీద డెవలప్ చేస్తా. అడ్వాన్సా? అవును, ఈ ప్రెస్ ద్వారా ఒక వీక్లీ మ్యాగజైన్ నడపబోతున్నాను. దానికి అనుబంధంగా ఒక పక్షపత్రిక, ఒక మాసపత్రిక, పెద్ద బ్యాంక్ తో రిలీజ్ అయిపోతున్నాను. మెయిన్ గా సినిమా ఫీల్డ్ ని, పొలిటికల్ ఫీల్డ్ ని కవర్ చేద్దాం. అవునండి, హీరోయిన్ల ఫోటోల మీద హీరో చెత్త సంతకాలు చేయించి పెంటు పేజీలో అచ్చుకుద్దాం అనుకోండి, మన పత్రిక ఎడపడ వాయించేస్తుంది. సంతకాలు చేయించటాలు, గుత్తటాలు, వాయించటాలు తప్పు. నీ కర్మ. అప్ప అంటే పప్ప అన్నట్టు వినపడుతుంది. మీరేం కంగారు పడకండి, అప్పుడప్పుడు మా గురువు గారికి ఇట్లా పూంతూ ఉంటాడు. శుభమ్మ, నా మాతను కోసేపు వెళ్ళిపోమ్మా. దీని ఫౌండర్ నేను కాబట్టి లాభంలో 60% నాది, 40% మీది. ఓకే? ఓకే. పార్ట్నర్షిప్ ఇచ్చినందుకు గాను గుడ్ విల్ కింద మాకు ఒక 25,000 రూపాయలు మీరు ఇచ్చారనుకోండి, మా అప్పుల వాళ్ళు మీ పీక నొక్కకుండా ఉంటారు. 25,000 మినిమం అమౌంట్. ఓకే అండి. ఏమిటండి మీరు మరి చూడండి, పువ్వులు అలా నలిగిపోయాయో. మొత్తం పూలు నలిగిపోయి కళ్ళు తిరిగిపోయే వ్యాపారం చేయడానికి కాంట్రాక్ట్ తెచ్చాను. తెలివితేటలు ఉండాలే గాని డబ్బు సంపాదించడానికి మార్గాలు ఎన్ని లేవు. ఏమండి, నాకేమీ అర్థం కాలేదు కానీ కొంచెం అర్థమయ్యేది చెప్తారా? మూతపడిపోతున్న ఒక ప్రింటింగ్ ప్రెస్ మీద పెట్టుబడి పెడుతున్నాను. జస్ట్ లైక్ దాట్. నా తెలివితేటలతో దాన్ని కళకళలాడిస్తూ ఒక పత్రిక నడపాలనుకుంటున్నాను. దానికి పేరు కూడా నువ్వే పెట్టాలి. అందులో ముగ్గులు ఎలా వేయాలి, కూరలు ఎలా వండాలి, పిల్లలు ఎలా కనాలి అనే సీన్స్ కూడా నువ్వే రాయాలి. రాస్తాను కానీ ఏమండి,
మీరు చదివిన చదువేమిటి, చేస్తానంటున్న పని ఏమిటండి? నో పుష్ప, యూర్ రాంగ్. డబ్బులు వచ్చే ఏ పనైనా చేయడానికి నేను చదువు చదివింది. డాక్టర్ చదువు చదివి సినిమా యాక్టర్ అయిన వాళ్ళు లేరా? యాక్టర్ అయి మినిస్టర్ అయిన వాళ్ళు లేరా? సరే, మీ ఇష్టం. అది మంచి పని మీకు అనిపిస్తే నాకు అభ్యంతరం లేదు. ఓ థ్యాంక్ యూ పుష్ప. అరే కళ్ళు ఏమిటి అలా ఉన్నాయి? రెస్ట్ తీసుకోమంటే నువ్వు వినావు కదా. ఆ పుష్ప, ఆ ప్రశ్న నడపడానికి కొంచెం పెట్టుబడి కావాలి. మీ అమ్మ పేరున 30,000 ఉన్నాయి కదా, అందులోంచి 25,000 ఇప్పిస్తే నెక్స్ట్ మంత్ వడ్డీతో సహా తిరిగిచ్చేద్దాం. నువ్వు చూస్తూ ఉండు, ఈ ఏడాదిలోనే ఈ 25,000ని 25 లక్షలు చేస్తాను. ఆఫీసులో ఉద్యోగాలు ఇవ్వడానికి లేకపోయినా టీ తాగడానికి క్యాంటీన్ ఉంది. బాబు టీ చాయ్ వేణం కాసుంటా ఏంటి? కాసు అంటే డబ్బులా? నా ముఖం చూస్తే డబ్బులు లేవని నీకు కూడా అర్థమైందా? టీ తాగడానికి డబ్బులు ఉన్నాయా? మేనన్లా ఉన్నా. మేననే? హలో మేనన్, నేను చూసి చాలా కాలం అయింది. ఎంత రామారావు కండో వెళ్ళావు? కండో మొక్కజొన్న కండో గాని ఇది రాయా వీసిరాయా? బెల్జియం డైమండ్, ₹1,00,000 ఉండో. ఓహో, ఇదిగో మా మేనన్ కూడా టీ ఆధార్ కొట్టేయాలి. మేననికి ఛాయం. ఏం నవ్వుతావేంటి? ఇది మేనన్ క్యాంటీన్. ఇదిగో ఈ క్యాంటీన్ నీదేనా? మనది. మరి అయితే ఆ కారు మనది, మారుతి కారు వాడు. క్యాంటీను కారు? ఓ ఇది అంతా పెద్ద. మేననికి ఆంధ్ర అంతా పెద్ద పెద్ద క్యాంటీన్ ఉండో. అరే మురుగా క్యాషేడు ఎవడా వందరిగా. ఇదిగో బాబు, బాబు రైల్వే ఇంజిన్ లో నీళ్లు తీసి అక్కడక్కడ టీలు అమ్ముకునేవాడివి, ఇంత పెద్దవాడు ఎలా అయ్యావు? ఎల్లా సరిపోవడ కారణ్యం. బాబు ఆ చెప్పు సూత్రం ఏదో నాకు కూడా చెప్పు. మనం చదువుకున్న చదువుంతా వేస్ట్ అయిపోయింది. ప్రస్తుతం నాకేదైనా ఉద్యోగం కావాలి. నీకు జోలి కావాలి. జోలి ఎందుకే అడుక్కు తినడానికి? ఓ గురువాయిరప్ప, జోలి అన్న నంబ భాషలో ఉద్యోగం. ఉద్యోగమే కావాలి. ఉద్యోగం మేనం జోలిదరే. ఏం ఉద్యోగం? నమకిట్ట ఎంత ఉద్యోగం, టీ చేయడం, టిఫిన్ అమ్మడం. ఇంత ఆఫీసులో పిచ్చి పిచ్చి ఆളുండో. ఇవురు సరిలే, నీందా సరి. జ్ఞానం ఎవడో పోయేసామి. నీ అసెంబ్లీకి పో, నీ అవడా పో. ఏమిటండి సూటు బుటు ఎక్కడిది? అబ్బా, మీ ఆడవాళ్ళతో ఇదేనా వచ్చిన చావు? బట్టలు వేసుకోకపోతే ఎందుకు వేసుకోలేదు అంటారు, వేసుకుంటే ఎక్కడివి? మీ నాన్న చెప్పినట్టుగా ఎలా చావను? బడాయిలు చాలు గాని ఏమిటండి వేషం? ఎప్పుడు కొన్నారా? కొన్నారా? మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన సూట్. కంపెనీయా? అవునా, మనకి ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం వచ్చిందా? ఏ ఉద్యోగం అండి? యూకేపీ ఎంటర్ప్రైజెస్ లో బ్రాంచ్ మేనేజర్ గా అపాయింట్మెంట్ వచ్చింది. బ్రాంచ్ మేనేజరా? జీతం ఎంతండి? ఎవరు? మనమే అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు బ్రాంచ్ మేనేజరా, ఆ తర్వాత డిప్యూటీ మేనేజర్, ఆ తర్వాత డివిజనల్ మేనేజర్, ఆ తర్వాత జనరల్ మేనేజరు, నెక్స్ట్ మేనేజరే. ఇంత పెద్ద ఉద్యోగం ఉన్న పడంగా ఎలా దొరికిందండి? ఊరుగా, ఉన్న పడంగా దొరకడం ఏమిటి? నీకు తెలియకుండా నేను ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను అనమాట. ఏ కంపెనీలో? కంపెనీ ఏదైతేనే ప్రైవేట్ కంపెనీ, బ్రహ్మాండమైన ఉద్యోగం. నాకు బాస్ ఉండడు, నాకు నేనే బాస్ని. నా కోసం కస్టమర్స్ అందరూ క్యూలో నిలబడతారు. మనదంతా హాట్ హాట్ బిజినెస్, స్వీటు హాటు కలిపి కొట్టి చేతికిస్తే మిగతా పని కస్టమర్ చూసుకుంటారు. షబా, ఒక్కరోజుగా చేతులు పడిపోయి. చేతులు పడిపోవడం? అదే సైనింగ్ అథారిటీ మనమే కదా, అటుపై సంతకాలు పెట్టి. ఉద్యోగం వచ్చింది. వచ్చింది. ఇదిగో చీర, ఇదిగో స్వీట్స్, ఇదిగో పూలు. ఉద్యోగం వచ్చింది. వస్తే ఉద్యోగం వచ్చింది.